సులోచన మనోభావాలకు స్వాగతం. ఈరోజు నేను పిల్లలు జనరల్గా తల్లిదండ్రుల మీద కోపంతోని మేమేమన్నా మిమ్మల్ని కనమన్నామా, మీరేగా కన్నారు, అందుకని మీరే మాకు అన్నీ చెయ్యండి, మాకు కావాల్సినవన్నీ మీరే ఎలాగోలాగ కొనివ్వండి, ఇలా ఫైట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ పిల్లల కోసమే ఈ వీడియో. అసలు ఒక మనిషి చనిపోయిన తర్వాత తను ఆత్మ బయటకు వచ్చేసి బాడీ నుంచి తను మొత్తం ఏం తప్పులు చేశాను, ఎవరెవరిని ఎలా బాధ పెట్టాను, ఇవన్నీ తలుచుకొని రియలైజ్ అవుతుందంట. ఆ రియలైజ్ అయ్యి సో నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం నేను ఈ పేరెంట్స్కి పుట్టాలి, ఈ పేరెంట్స్కి పిల్లలుగా పుట్టి ఆ పేరెంట్స్కి నేను సేవ చేసుకోవాలి, లేదు వాళ్ళ వల్ల తన సఫర్ అవి చనిపోయింది అనుకోండి, చనిపోయిన ఆత్మ ఏమనుకుంటుందంటే నేను వాళ్ళకి బిడ్డగా పుట్టి వాళ్ళని నేను సఫర్ చేయాలి అని రివెంజ్ కోసం, అలా సర్వీస్గా కానీ రివెంజ్గా కానీ లేదా అలాగా తనే ఆ ఆత్మే ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ రిలేషన్స్కి ఎవరితో రిలేషన్ అవ్వాలి, ఎవరికి హస్బెండ్గా అవ్వాలి, తనకి ఎలాంటి పిల్లలు, మళ్ళీ పిల్లలు అనేది మ్యాక్సిమం అంటే తనకు అతి తక్కువ రేంజ్ కానీ ఎక్కువగా పేరెంట్స్గా కానీ స్నేహితుల్ని, అన్నదమ్ముల్ని వీళ్ళందరినీ ఆత్మ సెలెక్ట్ చేసుకొని ఎలాగా తన లైఫ్ అవ్వాలి అనేది తనే సెలెక్ట్ చేసుకుంటుంది ఆత్మ. సో మన లైఫ్ మనం సెలెక్ట్ చేసుకున్నదే అయినప్పుడు మనం ఎలాగా తల్లిదండ్రులని ఆ మాట అనగలం? మీరే కన్నారుగా, మీరే అందుకని అన్నీ మీరే చూడాలి, మీరే చెయ్యాలి అని ఎలా అడగగలం? సో మనం కోరుకున్న జీవితం మనకొచ్చింది కాబట్టి అది మనమే ఫేస్ చేయాలి. ఏ లైఫ్లో ఎప్పుడు ఏ వస్తాయో అవన్నీ మనమే అడిగినవే కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులని బ్లేమ్ చేయకూడదు. పిల్లలు ఇది మీకోసమే, ఎప్పుడు తల్లిదండ్రులని బ్లేమ్ చేయకండి. మీరు కోరుకున్నదే మీకు వచ్చింది లైఫ్. సో హ్యాపీగా ఉండండి, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అన్ని లెసన్స్, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఉండండి, మంచిగా ఉండండి.